కొమరం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. తెలంగాణ మహారాష్ట్ర హైవే పక్కన వాహనదారులకు పెద్ద పులి కనిపించింది. పెద్ద పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పులి దృశ్యాలను ఫోన్లో బంధించారు వాహనదారులు. రైట్, ఆదిలాబాద్ కొమరం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. విజువల్స్ లో చూస్తున్నాం. పెద్ద పులి అక్కడ సంచరించడంతో అభయారణ్యం నుంచి, ముఖ్యంగా మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులి అక్కడికి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద పులిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే గ్రామస్తులు, చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, పెద్ద పులి అడుగుజాడలు బట్టి లేదంటే ట్రాకింగ్ ని బట్టి అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంది అనేది ఏమైనా గుర్తించే ప్రయత్నం చేశారు అధికారులు? సునీల్, గత 2 రోజులుగా ఈ వాంకిడి సమీపంలోనే ఈ పెద్ద పులి సంచరిస్తుంది. మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి నుంచి పులి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కాసేపటి క్రితము తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గోయగాం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వద్ద హైవేని క్రాస్ చేస్తూ పెద్ద పులి కనిపించింది. కొంతమంది వాహనదారులు దాన్ని సెల్ ఫోన్ లో వీడియోలు తీశారు. సో ఆ సమీప గ్రామాల ప్రజలు ఇటు తెలంగాణ వైపు, మహారాష్ట్ర వైపు వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. సో ఇటీవల కొంత అడవికి మేపడానికి తీసుకెళ్లిన ఆవుల మంద పైన కూడా ఈ పెద్ద పులి దాడి చేసింది. 2 రోజుల క్రితం ఒక ఆవు మృతి చెందగా 2 ఆవులు తీవ్ర గాయాల పాలయ్యాయి. సో ఈ పెద్ద పులి సంబంధించి దాని రాక తెలంగాణ వైపే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద పుల్లకు సంబంధించిన సంచారం చాలా పెద్ద మొత్తంలో ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు సమాచారం ప్రకారం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 పెద్ద పులులు ప్రస్తుతం సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రీసెంట్ గా జానీ అనే పెద్ద పులి మహారాష్ట్ర వైపు తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి వెళ్లిపోయింది. ఆ పులి వెళ్లిపోయిన 2-3 రోజులకి మళ్ళీ ఇంకో పులి తాడోబా పుల్ల అభయారణ్యం నుంచి ఇటువైపు వస్తుంది. సో ఈ చలికాలం రెగ్యులర్ గా పులులు తమ నివాసాన్ని ఏర్పరచుకునేందుకు ఈ కవ్వాల అభయారణ్యం వైపు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైపు వస్తూ ఉంటాయి. టిపేశ్వర్ అనే పులుల అభయారణ్యంతో పాటు తాడోబా అనే పుల్ల అభయారణ్యం, ఈ 2 చోట్ల పులుల సంతతి పెరిగింది. అవన్నీ కూడా ఇటు పెన్గంగ పరివాహక ప్రాంతం కావచ్చు, ప్రాణహితను దాటి తెలంగాణ వైపు వస్తుంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ పులుల సంచారం అనేది చలికాలంతో పాటు ఎండాకాలం వరకు కూడా కొంత పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది. సో అడవి ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు కావచ్చు, రైతులు, వ్యవసాయ కూలీలు వీళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగా వెళ్లాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. సో ఈ పులిని పట్టుకునే అవకాశం ఉండదు. ఇది మళ్ళీ తిరిగి తన స్వస్థలమైన ప్రాంతానికి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుందన్నది అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.